ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. వీరికి 25,000 రూపాయల డబ్బులు ఆగస్టు 7న ప్రభుత్వం శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తున్నాం. ఫ్రెండ్స్, చివరికి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కదా. ఎక్కడ ఏ రాష్ట్రానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకానికి అమలు చేసేందుకు సిద్ధమైందనమాట. రాష్ట్రంలో చేనేత కార్మికులకు శుభవార్త చెప్పింది. ఆగస్టు 7న నేతన్నకు సంబంధించి ఇక భరోసా పథకానికి అమలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుందనమాట. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టు చెప్తున్నారు. నేతన్నకు భరోసా పథకం కింద చేనేత కార్మికులకు ఒక్కొక్కరికి 25,000 రూపాయల ఆర్థిక సాయం అయితే అందించబోతున్నారు. ఇక గత ప్రభుత్వ హయాంలో ఈ పథకం చేనేత కింద 24,000 ఇవ్వగా కూటమి ప్రభుత్వం అదనంగా మరొక 1,000 రూపాయలు కలిపి మొత్తం 25,000 రూపాయలు అందజేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్లో నేతన్నకు భరోసాగా అమలు పథకానికి 250 కోట్లు కేటాయించడం జరిగింది. త్వరలోని ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు విడుదల చేయబోతున్నారు అనమాట. ఈ పథకానికి సంబంధించి చేనేత జౌలి శాఖ కసరత్తు చేసింది. రాష్ట్రంలో దాదాపుగా 54,000 మంది అర్హులు ఉంటారని అంచనా వేసింది. ఇక వాస్తవానికి కూటమి ఎన్నికల్లో చేనేత ఎలాంటి హామీ ఇవ్వకపోయినా సరే వారికి అండగా ఉండేందుకు సాయం అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సొంత మగ్గాలు ఉండే చేనేత కార్మికులకు నేతనులకు భరోసా పథకానికి అమలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. కుటుంబంలో ఒకరికి ఆర్థిక సాయం అయితే అందజేయడానికి 25,000 రూపాయలు వారి అకౌంట్లో డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుందన్నమాట. గతంలో చేనేత అనుబంధ రంగాలకు చెందిన వారికి ఆర్థిక సాయం అయితే అందించలేదు. తాజా అనుబంధ రంగాలకు చెందిన వారికి విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చేనేత రంగానికి అనుబంధంగా ఉండే ఇక రత్నాలు పడకడం, రంగులు అద్దడం వంటివి వారికి పథకం వర్తింపజేయాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా రంగాలకు సంబంధించి 10,000 మంది అర్హులు కూడా ఉంటారని అంచనా వేసింది. మేరకు అధికారులు ప్రతిపాదన రూపొందించి అవసరమైన ఫైల్ని కూడా ప్రభుత్వానికి పంపించారు. ఈ అంశంపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మొత్తం మీద అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం చేనేత ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా అమలు చేస్తున్న సంగతి తెలిసి చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్ల వరకు, పవర్లూమ్కు 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తును అయితే సరఫరా చేస్తుంది. ఈ పథకం అమలు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల కుటుంబాలకు లబ్ధి అనేది చేకూరుతున్నారు. వీళ్ళ 93,000 మంది చేనేత కుటుంబాలకు, 11,408 మంది పవర్లూమ్ కుటుంబాలకు అయితే లబ్ధి జరుగుతుంది. ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఏడాదికి 150 కోట్లు ఖర్చు చేయడం జరుగుతుంది అనమాట. సంక్షేమానికి ఈ పథకం అమలు చేయడంలో ఒక్కొక్క చేనేత కుటుంబానికి ఏడాదికి 8,640 నుంచి పవర్లూమ్ పైన సేవ అంటే నేసేటువంటి కుటుంబానికి 21,600 ఆదా అవుతుందన్నమాట. గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట. దాదాపు 54,000 మంది ఈ లిస్టులో ఉంటారనమాట. వారికి 25,000 రూపాయల అకౌంట్లో అయితే డబ్బులు జమ చేయడం జరుగుతుందండి.